जय वासवी माता, जय जय वासवी माता। श्री राजराजेश्वर क्षेत्र आर्य वैश्य वासवी अन्नपूर्ण नित्यानदान सत्रम ट्रस्ट वेमलवाड़ सत्रम दातलकु आर्य वैश्य बंधुमित्रुलकु श्रेयोभिलाषुलकु हिंदू बंधुవులందరికీ కూడా ముందస్తు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాల మధ్య ఆనందదాయకంగా రాఖీ పండుగ జరుపుకోవాలని సందర్భంగా అందరికీ మరోసారి ముందస్తు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేములవాడ రారేశ్వర స్వామి వెలిసినటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచిన అతిపెద్ద పుణ్యక్షేత్రం హరిహరుల క్షేత్రం అంటారు. వేములవాడ రాజన్న వెలిసినటువంటి శైవ క్షేత్రం. ఇక్కడికి అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా దర్శన నిమిత్తం వస్తుంటారు. ఉత్తర తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే కర్ణాటక నుండి, ఆంధ్ర నుండి అనేక మంది, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు దర్శనం కొరకు వస్తుంటారు. అందులో మన ఆర్యవైశ్యులు కూడా అధిక సంఖ్యలో రాజన్న దర్శనం కొరకు అయితేనేమి, రాజన్న దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి, ఆర్జిత సేవలు నిర్వహించుకోవడానికి, కళ్యాణం నిర్వహించుకోవడానికి, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకోవడానికి మన ఆర్యవైశ్య భక్తులు అనేక మంది వస్తుంటారు. వారికి దర్శనం కొరకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు మనవంతు సహాయ సహకారాలు అందజేసే విధంగా, సేవలు అందించే విధంగా మనం ఆర్యవైశ్య సత్రాన్ని నెలకొల్పడం, 26 రూములు ఉన్నటువంటి భవనాన్ని అద్దెకు తీసుకొని ప్రతినిత్యం కూడా పరిశుభ్రమైన వసతి గదులు, రుచికరమైన భోజనం, అల్పాహారంతో పాటు టెంపుల్కు సంబంధించిన సమాచారం అంతా కూడా సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా భక్తులకు చేరవేసుకుంటూ సత్రాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో దేవాలయం పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలంలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులైతేనేమి, నిరాశ్రాలైతేనేమి, పేదవారైతేనేమి, వారందరికీ కూడా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో 1785వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు: పాలవరపు పూర్ణచందర్ గారి పుట్టినరోజు సూర్యాపేట్, పబ్బా శ్రీనివాస్ గారి ధర్మపత్ని శ్రీమతి పబ్బా స్వప్న గారి పుట్టినరోజు హైదరాబాద్, కుమ్రవెల్లి రామ్మూర్తి గారి పుట్టినరోజు సుల్తానాబాద్, పశుమతి కృష్ణాకాంత్ సంధ్యారాణి దంపతుల పెళ్లి రోజు సూర్యాపేట్, మోదీ ఆనంద్ నీరజ దంపతుల పెళ్లి రోజు ఫకీర్ కొండాపూర్, చందా అంజయ్య సుజాత దంపతుల మన్మడు షార్వు గారి పుట్టినరోజు సికింద్రాబాద్, మరియు తొడుపునూరు శ్రీనివాస్ గారి తండ్రి కీర్తిశేషులు తొడుపునూరు పెంటయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి చేగొంట. ఈనాటి పెళ్లి రోజు జరుపుకున్న వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వారందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. మనం పెట్టే పట్టెడు అన్నం అక్కడ వారు స్వీకరించి, మన అన్నదానం స్వీకరించి మనందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, వారందరికీ దీవెనలు కూడా మనకు ఎల్లవేళలా ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, వేములవాడ రాజరాజేశ్వర మెయిన్ టెంపుల్ రెన్యువేషన్, సుందరీకరణ పనులు జరుగుతున్న సందర్భంగా అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వర ఆలయంలో ఏవైతే రాజన్న గుళ్ళే ఉండేటువంటి మొక్కులన్నీ కూడా భీమేశ్వర ఆలయంలో ప్రతినిత్యం నిర్వహించడం జరుగుతుందని భక్తులు గమనించగలరని సందర్భం తెలియజేసుకుంటూ, శ్రావణ మాసం పర్వదినాలలో కూడా లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు భీమన దర్శనంకి వస్తున్నారు. మన దర్శనంకి వచ్చే, భీమన దర్శనంకి వచ్చే భక్తులు దయచేసి ముందుగా మీకు వసతి గదులు అవసరం ఉంటే వసతి గదులు కానీ, భోజనం అవసరం ఉంటే భోజనం కానీ ఫోన్ ద్వారా మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోగలరని సందర్భంగా మీ అందరికి ఆహ్వానం పలుకుతూ, మనం నిర్మించే భవనం కొరకు నిన్నటి రోజు మనకు గరిపెల్లి భూమయ్య గారు గతంలో మనకు 25,550 రూపాయలు విరాళం చెల్లించి మన యొక్క సత్రం గురించి చాలా మందికి కూడా వారు తెలియజేస్తూ, వారి వియ్యంకుడు కోటగిరి గంగాధర్ గారితో కూడా 25,550 రూపాయలు జైత్యాల వారి చేత వ్రాయించి నిన్నటి రోజు
వారి మిత్రుడు కుమారుడైనటువంటి తమ్మిశెట్టి శ్రీనివాస్ గారికి మన సత్రం గురించి చెప్పగానే వారు వెంటనే స్పందించి వారి తండ్రి తమ్మిశెట్టి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీమతి తమ్మిశెట్టి భాగ్యలక్ష్మి గారు, కుమారులు కోడళ్ళు తమ్మిశెట్టి శ్రీనివాస్, శోభ, తమ్మిశెట్టి రాజు, సంధ్యారాణి దంపతులు కరీంనగర్ వాస్తవ్యులు నిన్నటి రోజు 25,550 రూపాయలు మనకు విరాళం చెల్లించి మన భవన నిర్మాణంలో పోషకులుగా చేరిన సందర్భంగా మన సత్రం పక్షాన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా తల ఒక చేయి వేస్తే మనకు అతి త్వరలోనే నూతన భవన నిర్మాణం కంప్లీట్ చేసుకొని నూతన భవన నిర్మాణంకు వెళ్తామని సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ అధునాతన సౌకర్యాలతోటి 8 కోట్ల రూపాయల అంచనాల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి దాతల సహకారంతో 2 స్లాబ్లు కంప్లీట్ చేసుకున్నాం. 3వ స్లాబ్ కూడా మనకు సెప్టెంబర్లో మనం ప్లాన్ చేసుకుంటున్నాం. గోడల పని కూడా నడుస్తున్నది. ఈ సందర్భంగా మీకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి భవన నిర్మాణంలో భాగస్వాములు కాగలని అన్నదాతలు అయితేనేమి, స్థలదాతలు అయితేనేమి, నిత్యాన్నదాతలు అయితేనేమి, హాఫ్ రూమ్ డోనర్, రూమ్ డోనర్గా మీకు తోచిన విధంగా మన సత్రంలో విరాళాలు చెల్లించి భాగస్వాములు కాగలనని మన వేములవాడ రాజన్నకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు ఇదే మా ఆహ్వానంగా మీరు స్వీకరించి రాజన్న దర్శనం కొరకు వచ్చే భక్తులు మా సేవలు వినియోగించుకోవాలని మరోసారి అందరికీ కూడా ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నారు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.